మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుబల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఈ రోజుల్లో చాలా మంది ఈ నరదృష్టిది కావచ్చు, అలాగే దిష్టి దోషాలు, అలాగే అష్టదిగ్బంధనం, ఎవరో ఏదో పూజ చేయించి వాళ్ళు అలాగే సడన్గా బాగున్న వాళ్ళు ఒక్కసారిగా డౌన్ఫాల్ అయిపోవడము, అలాగే పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవడము, మందబుద్ధిగా ఉండటం చాలా సాధారణంగా చూస్తూ ఉంటున్నాం ఈ రోజుల్లో. మరి ఏంటి దీని పరిష్కారం అంటే? ఎన్నో చోట్లకు వెళ్తారు, ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు, చివరికి రిజల్ట్ అనేది రాదు. మరి వీటిని చెక్ పెట్టడానికి ఏదన్నా మంచి రెమెడీ ఏదన్నా ఉందా? ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే, ఒక స్థానంలోనో ఒక పరిస్థితిలోనో ఒక పొజిషన్లో మనం ఉన్నప్పుడు జనానికి మంచి ఎలా చేయాలి, అసలు జనానికి ఏం చేస్తే బాగుంటుంది, అసలు పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా పరిహారాలు ఏమున్నాయి, ఇవి మనం ప్రతిరోజు కూడా అన్వేషణ చేయాలి. మన ప్రకృతి మనకి చాలా మిగిలిచ్చింది, చాలా ఉన్నాయి. మనకి ఈరోజు చూసుకుంటే చాలా మూలికలు, చాలా రకాల ప్రయోగాలు ఇచ్చేవి ఉన్నాయి మన భూమి మీద. మనకి తెలియదు, జ్వరం రాగానే ఒక ఏదో ఇంగ్లీష్ మెడిసిన్ వేసేసుకుంటాం, తగ్గిపోతుంది. కానీ ఆ ఇంగ్లీష్ మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏం చేస్తారు అందులో, దాంట్లో ఎలాంటి కెమికల్ రసాయనాలు ఉంటాయి, ఏ చెట్టు మెడిసిన్ వాడతారు, ఇది గమనించం. అంత సమయం మనకు లేదు. మన పూర్వీకులు అలా గమనించారు కాబట్టే మనకి ఇంకా వ్యవస్థను మిగిలిచిపోయారు. రానున్న తరాల్లో అది నాకైతే చూడలేకపోతాం. అయితే మన భూమండలంలో చాలా రకాల ప్రయోగాలు ఉన్నాయి. చెడు ఉంది, మంచి ఉంది. కానీ మంచి ఎక్కువ ఉంటుంది, కానీ చెడు కనపడుతుంది. అయితే మనం ఎదిగేటువంటి ఎదుగుదలని తట్టుకోలేక, మన నాలెడ్జ్ని, మన తెలివితేటల్ని భరించలేక, వీరు ఎక్కడ ముందుకెళ్ళిపోతారో వ్యసనం, రంది, ఆందోళన, వీరు ముందుకెళ్తే వారు తట్టుకోలేరు. గడ్డి వామే కుక్క తను తిందో ఎదుటి వాళ్ళని తినేది. అదేవిధంగా ఎదుటి వ్యక్తి బాగుపడుతుంటే ఓర్చుకోలేని చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళే ఉన్నారు, మామయ్యలు ఉంటారు, అత్తయ్యలు ఉంటారు, అనేక రకాల వాళ్ళు ఉన్నారు. అందరూ బాగుంటారని లేదు, కొంతమంది ఉంటారు. అందులో భార్యాభర్తలు కూడా ఎదుగుతుంటే ఓర్చుకోలేరు, భర్త వెతుకుతుంటే భార్య ఓర్చుకోలేదు, భార్య ఎదుగుతుంటే భర్త ఓర్చుకోలేదు. అలా ఉన్నది ఈరోజు పరిస్థితుల్లో. కాబట్టి వీరు ఏంటంటే అందరికీ చిన్నగా వారి ఆలోచన ఏంటంటే, ఫస్ట్ ఆలోచిస్తారు, కొంతమంది చెడు ప్రభావం త్వరగా తగులుతుంది, కొంతమంది మీద కావాలని చెప్పి ప్రయోగాలు చేస్తారు. చెడు, అష్టపరిదిబ్బన్న, నరదిష్టి. ఈ ప్రయోగం చేయడానికి జస్ట్ ఫోటో ఉంటే సరిపోతుందా? వాళ్ళ కుష్ఠం మీద కూడా చేస్తున్నారు ఈ మధ్య. నిజంగా అలా విద్య తెలిసిన గురువులు ఉన్నారా ఈ రోజుల్లో? ఉన్నారండి, బొచ్చి మంది తగలబడ్డారు. కాదే ఆన్లైన్ మాధ్యమాల ద్వారా వచ్చే వాళ్ళు అయితే చేయలేరేమో, కానీ నెంబర్లు పెట్టి డబ్బులు ఏంటంటే వాళ్ళు ఆఫీస్ ఉంది, మేము చేసే అడ్డా ఉంది, రండి చేస్తాం అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఏం చేస్తారంటే అష్టదిబ్బంధం చేయటం, చేతబడి చేయటం, వశీకరణ చేయటం, బాగలముఖి, భానుమతి లాంటి విద్యలు చేయటము, ఇలాంటివి చాలామంది చేసేసి ఆ ఎదుటి వాళ్ళు ఎదిగే వాటిని కూలపరుస్తారు. వీళ్ళకి ఏవైందంటే హార్ట్ ప్రాబ్లం రావటము, మైండ్ పని చేయకపోవడం, బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవడం, పక్షవాతం రావడం, ఇలాంటివి రావడం ద్వారా వాళ్ళకి మైండ్ పని చేయదు, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ పేసిన కొంగడు అక్కడే ఉంటుంది, ఏ పని చేద్దాం ముందుకు వెళ్ళదు. ఇలాంటి అష్టదిబ్బంది చేసి పడేస్తారు. చేసి పడేసి ఏం చేస్తారంటే వాళ్ళు ఏమి ఎదగరు, కానీ అదొక వ్యసనం. వారి ఏం చేయిస్తే వీరికి ఒక తృప్తి, మనం తినం కానీ వాడిని తినేయకూడదు అనే తృప్తితో ఉండడం వల్ల ఎదిగే జీవితాలు కోల్పడిపోతాయి. వీరందరూ కూడా ఆలోచన రాదు, ఏం చేయాలి, నేను ఏం చేస్తే పరిష్కార మార్గం ఉంది. వీరికి సరైన గురువు దొరకరు. దానివల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తే అవకాశం తీసుకొని వారు డబ్బు గుంజటం, వీరి దగ్గర ఏదైతే ఉందో అది గుంజేసే తత్వం ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నాను నేను. వారందరికీ కూడా మన వంతు సహాయంగా మనం చేయగలిగిన దాంట్లో ఒక 2-3 రకాల వస్తువులు అయితే ఉన్నాయి. డబ్బుకే ఇస్తాను నేను కూడా, కాకపోతే సరసమైన ధరలు ఉంటుంది. ప్రజల వద్దకి వారు ఎంతైతే మెట్టుకోగలుగుతారో దాని వరకు ఉంటుంది. చాలామంది అండి వచ్చారు, నా దగ్గర డబ్బులు లేవు గురువుగారు, నా పరిస్థితి బాగాలేదు, మీరేమని అనుకోండి, మీ కాళ్ళ మీద పడతాం, నాకు మంచి చేయండి అంటే, అప్పుడు మనం మనుషులం కదా, ఖచ్చితంగా వాళ్ళకి మంచి చేయాల్సి వస్తుంది. మన దగ్గర విరుగుడు ఉంటాయి, అన్ని దానికి మంచి చేయాల్సి వస్తుంది. అలానే వారి అందరికీ కూడా నా విన్నపంగా ఏంటంటే, అలా ఉండి బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి నా వద్ద ఇది ఆరావళి కాటుక అంటారు. ఇది పౌడర్, కాటుక అంటే లేహ్యం ఉండదు, ఇది పౌడరే ఉంటుంది ఇందులో. ఈ పౌడర్ని జస్ట్ ఊరక ఏలుతో తడి చేసుకొని మనం కాటుకు పెట్టుకుంటే మనకు ఉన్నటువంటి చెడు వ్యసనాలే కావచ్చు, ఆరోగ్య స్థితి కావచ్చు, అలానే నరదిష్టి, నరఘోష, శత్రుపీడ, ఇవే కాకుండా మనకి ఏదైనా చేయించుంటారు కదా ప్రయోగం దరిద్రులు, ఆ ప్రయోగం కూడా మనం పెట్టుకోగా కొంతగా వెళ్ళిపోతుంది. దాంతోపాటు చిన్నపిల్లలు అండి, ఎదిగే పిల్లలకు కూడా అమ్మో ఈ బాబు ఎంత బాగున్నాడో, ఎంత హైట్ ఉన్నాడో, ఎంత వెయిట్ ఉన్నాడో, బుడ్డుగా ఉన్నాడో, లోవుగా ఉన్నాడు, ఇదండి కూడా దిష్టి దోషం. చాలా బాగా మాట్లాడుతున్నాడు, బాగా చదువుతాడు ఈ అబ్బాయి, మా అబ్బాయి ఉన్నాడు ఎందుకండి, ఇదన్నీ దిష్టి. ఆ నోరు, కళ్ళు, చెవులు అనేది మనకు దిష్టి. పిల్లల్లో కూడా ఎదుగుదల ఉండదు, ఏడుస్తూ ఉంటారు,
పాలు తాగరు, అలానే ఏం తినరు, అరగదు, వాంతులు అవుతూ ఉంటాయి, ఎప్పుడు ఏడుస్తుంటారు, నేలపాటు ఉంటుంది, బాలరిష్ రోగాలు ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకేసారి తగ్గవు, చిన్న చిన్నగా మార్గాలు దొరుకుతాయి. చిన్న చిన్న ప్రయోగాలు చేసినప్పుడు ఈ కాటుక అనేది మనం కనుక ధరించినట్లయితే ఈ కాటుక వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఫస్ట్గా నరదిష్టి తగలదు, నరఘోష ఉండదు, మన మీద చేయించిన ప్రయోగాలు చిన్న చిన్నగా వెళ్ళిపోతాయి. మనకి కాటుకని కాల్లో పెట్టుకోవచ్చు, చేతికి పెట్టుకోవచ్చు, నుదురుని పెట్టుకోవచ్చు, తలలో పెట్టుకోవచ్చు, బుగ్గను పెట్టుకోవచ్చు, గెడ్డం దగ్గర ఇక్కడ లైట్ సైడ్లో పెట్టుకోవచ్చు. ఇలాగ ఈ కాటుకుని పెట్టుకునే ప్రదేశాల్లో పెట్టుకోవచ్చు, కళ్ళకి పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్త్రీలు పెళ్ళైన వారు, పెళ్లి కానివారు, త్వరగా పెళ్ళి అవ్వాలన్నా, వారికి కుజుదోషం ఉన్నా తొలగిపోతుంది. ఈ కాటుక పౌడర్ రూపంలో వారికి లభిస్తుంది, సరసమైన ధరల్లోనే నా వద్ద లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క సద్వినియోగం చేసుకోవాలని చూస్తూ ఉన్నాను. దీంతోపాటు మరొకటి ఉంది, అదేంటంటే